మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వీ హ్యావ్ ఎనఫ్ టైం. ఎస్ యా చెప్పండి జోషి గారు. నమస్తే, జై శ్రీరామ్, జై భీమ్, జై తెలంగాణ. అన్నా, ఇప్పుడు మనం తెలంగాణలో కానీ దేశం అంతా ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోయినాయి, అందరు బిజినెస్ తగ్గిపోయినాయి. మేము గుజరాతీ మార్వాడి పర్టికులర్ చేసేది 8-10 బిజినెస్. పర్టికులర్ గా మేము గౌడు దాంట్లో పోము, లేకుంటే మటన్ షాప్ లో పోము, మంగళ షాప్ లో పోము. మేము చేసేది 8-10 బిజినెస్. ఇప్పుడు పృథ్వీరాజ్ గారు చెప్పారు, ఆయన ఒక అర్ధగంట ముందు ఒక డిబేట్ లో ఏం మాట్లాడిండు, గుజరాతీ మార్వాడి ద్వేషద్రోహులు. ఇప్పుడు దాని మీద మొత్తం దేశం అంతా, ఇది అయితే తెలంగాణ అంటుండు పృథ్వీరాజ్ అన్న, మీరు దేశం అంతా చూసిండు. మీరు గాంధీ గారికి, సర్దార్ వల్లభాయ్, మీరు మధ్యలో మాట్లాడవద్దు, నేను మాట్లాడేప్పుడు మాట్లాడవద్దు. చెప్పండి. మీరు ఇప్పుడు ఏమన్నారు, ఒక ఛానల్ అర్ధగంట ముందు పృథ్వీరాజ్ గారు గుజరాతీ మార్వాడీలు దేశద్రోహులు అంట. అంటే మేము దేశద్రోహులమా? సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశద్రోహుడా? మహాత్మా గాంధీ దేశద్రోహుడా? నరేంద్ర మోదీ దేశద్రోహుడా? ఏమన్నారు మాట్లాడినారు? ఫస్ట్ మీ మీద దేశం అంతా దాడి చేసి మాట్లాడతాం, మీరు ఒక పర్టికులర్ గుజరాతీ మార్వాడి దేశద్రోహులు అంటారా? మేము దేశద్రోహులమా? జీడిపి జైన్ సమాజ్, దేశంలో అందరికంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది జైన్ సమాజ్. ఇప్పుడు కేవలం సనాతన ధర్మంకి వీడి ముక్కలు చేయాలని ఒక ప్రాజెక్ట్ తో నడిచేది ఇది. ఏం ఎవరికి తెలంగాణ ఇబ్బంది లేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, తెలంగాణ మనం ఉద్యమం ఉన్నప్పుడు ఎవరు కాలేదు. తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలకు ఏం కాలేదు, అందరు కలిసిమలిసి ఉన్నారు. నిన్న మొన్న ఒక గొడవ, మీరు గొడవ అయినప్పుడు చూసినారా? ఇప్పుడు ఇక రాసి ఉంటారా? ఎవరు ఏ కులం కూడా రాసి ఉంటారా? మీరు చెప్తా మార్వాడాలకు సింధీ కరెక్ట్, వాళ్ళు భాష మాట్లాడికి రాదు, అట్లా అంటాడు అన్న అంట, చిన్న కులం అంట, అన్న పోయి చూసినా నేను విన్నాను. ఏం మాట్లాడుతున్నారు? ఎవరేం చెప్పుకుంటే అయ్యేది ఇది? మీరు ఎవరికైనా రాసి ఉంటారా? ఏ కులం కూడా ఎప్పుడైనా రాసి పెట్టినావా? ఇప్పుడు భరత్ అన్న ఏ కులం నాకు తెలుసా? కానీ భరత్ అన్న అని తెలుసు నాకు. మనం తీసుకు సృష్టించే ఎవరు ఊకున్నది లేదు, అందరికీ తెలుసు. నేను నిన్న ఖచ్చితంగా చెప్పినా, మళ్ళా పొద్దుటి నుంచి 10 ఛానళ్ళలో చెప్పిన, నేను కూడా గుజరాతీ ఉన్నా కూడా పుట్టింది పెరిగింది 120 సంవత్సరం నుంచి మా తాత ముత్తాతలు ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు మాకు గో బ్యాక్ చెప్తే ఎక్కడ పోవాలి? అది ఒక మాట. దాని తర్వాత అంటేనే ఖాళీ కేవలం గుజరాతీ మార్వాడి మీద పడుతున్నారు. వేరే కులం ఓల్డ్ సీట్లలో పోండి, మన బావగాళ్ళ దగ్గర పోయి అడిగి అన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ కాదు, హైదరాబాద్ లో ఏ గల్లీలా ముస్లిం దుకాణాలు పెట్టలేదు. వాళ్ళతో ఇబ్బంది అయితే కదా, వాళ్ళకి చెప్పడానికి చేత కదా మనకు? ఖాళీ గుజరాతీ మార్వాడి మీద దాడి చేస్తేనే చేత అవుతుందా? ఇక్కడ ఒక విషయంలో సార్ ఇంటర్ఫేర్ అవుతారు. ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్కటే సెకండ్ భరత్ గారు, మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా ఒక్కసారి పృథ్వీరాజ్ గారి ఈ ఛానల్లో వచ్చే ముందు గుజరాతీ సమాజ్ కి, మార్వాడి సమాజ్ కి సమాపన చెప్పాలి. లేకపోతే బరాబర్ మేము చట్టం ఆయన గుజరాతీ మార్వాడి కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్, నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ అందరికి దేశద్రోహులు అంటారు. ఆయన అంతా శుద్ధపూతోలా? వేరే వాళ్ళకి దేశద్రోహులు చెప్పనీకు? మన షోలో అన్నారు, మన షోలో అయితే అనలేదు ఆయన, మన షోలో అయితే అనలేదు. మీరు ఎక్కడ మన షోలో కాదు, అడగండి. ఇప్పుడు మీకు పంపిస్తా, లింక్ పంపిస్తా. బిగ్ టీవీలా నేను చెప్తున్నా, బిగ్ టీవీలా మీరు చూడండి. ఆయన ఖచ్చితంగా ఒక్కసారి కాదు 3 సార్లు అంటుండు, గుజరాతీ మార్వాడీలు దేశద్రోహులు. ఇది కేవలం సనాతన ధర్మంకి ముక్కలు చేసే ఒక ప్రాజెక్ట్ ఇది. దీనివల్ల ఎవరికి ఏమయ్యేది లేదు. నిన్న ముఖ్యమంత్రి గారి గురించి ప్రెస్ క్లబ్ లో ఎట్లా మాట్లాడుతున్నారు? అన్ఫార్చునేట్ సీఎం అంట. డెమోక్రసీలా ఓటేసి గెలిచిన సీఎం కి అన్ఫార్చునేట్ సీఎం అంట మన పృథ్వీరాజ్ గారు చెప్తున్నారు. నిన్న అది చెప్పేసి ఓకే, ఇవాళ గుజరాతీ మార్వాడీలు దేశద్రోహులంట. అసలు మాకు అర్ధగంట నుంచి నాకు అసలు ఛానల్ కాదు, టీవీ కాదు, మేము ఏం చేయాలి? అందరినీ పిలిపించి 100 కాదు దేశం అంతా కేసు వేయాలి. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. గుజరాతీ బీజేపీ వాళ్ళు, మా మాధురత అక్క ఉంది, రాజా సింగ్ ఉన్నాడు, ఏం తప్పు చేసిన? మీరు కూడా ఏదైనా హిందూ పండుగ లేకుంటే ఏమైనా విషయం ఉంటే ఏమంటారు? రాజా సింగ్ కు బులావ్, మాధురతాజీ కు బులావ్. జోషి గారు ఇప్పుడు లోకల్ జోషి గారు స్థానిక మిమ్మల్ని ఆయన చెప్పిందా లేదా? ఇప్పుడే మిమ్మల్ని పంపిస్తా, నేను 1 మందిని పంపిస్తా, గుజరాత్ అంతా పంపిస్తా, దేశం అంతా పంపిస్తా. దేశద్రోహులు అన్నారా? ఎస్, పృథ్వీ గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఎస్ అన్నారా పృథ్వీ గారు ఆ మాట?
ప్లీజ్ నేను చెప్తున్నా Yeah. నేను ఈ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు వీళ్ళు అని చెప్పే సందర్భంలోనే మోదీ గారు మొత్తం డిజిటల్ ఇండియా ఏదున్నా గానీ ఫోన్లకి వెళ్ళి పేమెంట్ చేయాలి అంటే గూగుల్ చాట్ కాడికి పోదాము. నేను ఈ మాట చెప్పుకుంటే ఏం చెప్తున్నా అంటే ఏ షాప్లకు పోయినా వాళ్ళకి రసీదులు ఇయ్యరు, చేతుల మీద ఇట్లా హిందీలో రాసి ఇస్తారు. ఇక్కడ ట్యాక్సులు కట్టారు మెజారిటీ షాపులల్లా. అట్లే గూగుల్ చాట్ కి ఇప్పుడు పోదాం పాండి అని చెప్పిన పోతే అక్కడ నీకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, క్యాష్ ట్రాన్సాక్షన్ కాకుండా ఏది జరగదు. వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా గానీ, అది ఎవరైనా మార్వాడి గాని గుజరాతీ గాని ఎవరైనా భారతదేశానికి ట్యాక్స్ ఎగ్గొట్టే ఎవరైనా దేశద్రోహులే అని చెప్పినా ఇప్పుడు చెప్తున్నా 100 సార్లు చెప్తానే ఈ మాట. మహాత్మా గాంధీ గారి గురించి రాలే, వల్లభాయ్ పటేల్ పేరు గురించి రాలేదు. కానీ ఈ మహానుభావుడు నిన్న ఇంకో వేరే చర్చలో తెలంగాణలో 1000-2000 వస్తే తాగి పంటరు అని చెప్పినందుకు నువ్వు ముక్కు నేలకు అమరుల స్తూపాల కాడికి వచ్చి నువ్వు అవమానపరిచినావు కదా. అమరుల స్తూపాలు ఇక్కడ మా త్యాగాలు చేసిన వాళ్ళు నేను దాగా, ముఖ్యమంత్రి దాగాడు, ఈ దేశ ప్రధానమంత్రి కూడా పివి నరసింహారావు అయిండు, ఆయన కూడా దాగలేదు. మీరు మొత్తం సమాజాన్ని అనుడు కరెక్ట్ కాదు, మీ సాంప్రదాయం అది, ఇక్కడి ప్రాంత సాంప్రదాయం అని ఇవన్నీ చాలా మాటలు మాట్లాడిండు. ఆయన కేసులు అంటుండు కదా. మేము కూడా తెలంగాణలో ఇంటింటికి వెళ్ళి ఒకవేళ నువ్వు తప్పుడు కేసులు పెడితే మేము కూడా ఇంటింటికి వెళ్ళి కేసులు పెడతాం. నా జీవితం మొత్తం తెలంగాణ గురించి నేను బతికుంటానే అనుకోలే, చచ్చిపోతా అనుకున్నా, జైల్లో ఉండేటందుకని కానీ నేను సిద్ధంగా ఉన్నా అగర్ నేను తప్పు చేస్తే. ఇప్పుడు చెప్తున్నా, అది నువ్వు కూడా ట్యాక్స్ ఎగ్గొట్టినా గానీ, నేను ట్యాక్స్ ఎగ్గొట్టినా గానీ, ఎవరు ట్యాక్స్ ఎగ్గొట్టినా గానీ దేశానికి దేశద్రోహులే. 100 సార్లు చెప్తా ఈ మాట. కానీ అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించకు. నీకు ఆడ పెట్టినది మొత్తం ఉన్నది అన్ని ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు మాట్లాడు ఇవాళ పొద్దుగాల కూడా టీవీలో కూర్చొని భరత్ భాయ్ ఒక వీళ్ళ సంబంధించినటువంటి ఒక అతను వచ్చి అక్కడ అంటాడు 90 ml లాగేటోళ్ళు అని మాట్లాడిండు. ఆయన 90 ml లాగి చేసేటోడు అని మాట్లాడిండు. ఏందండి ఇది? తెలంగాణలో ఇదే భాష వినాలనా? ఇది ఎక్కడ అవమానం, ఇది ఎక్కడ కథ? తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు ఇదంతా. ఆయన గుజరాత్ మొత్తం నా ఇంటికి తీసుకొస్తా అంటుండు కదా, తీసుకురా. నువ్వు గుజరాత్ తీసుకురా, నువ్వు ఏడికెళ్ళి తీసుకురా, నువ్వు ఎక్కడికెళ్ళి తీసుకొస్తావో తీసుకురా. మేము కూడా తెలంగాణ మొత్తం తీసుకొచ్చి మరి మీ మీద కూడా పడతాం. నేను ఈ మాట కూడా చెప్పిన, ఇంకొక మాట కూడా నేను చర్చలో చెప్పిన, ఇక్కడ హింసకు తావులేదు. మీరు దాడి చేసిర్రు, మీ సామాజిక వర్గాలకు సంబంధించినట్టు మీరంటే మీరు ఇండివిజువల్ కాదు, మీ సామాజిక వర్గాలకు వెళ్ళి దాడి చేసిర్రు. మా తెలంగాణలో ఎవడు కూడా మీ దుకాణంలోకి వచ్చి 10 మంది వచ్చి దాడులు చేయలేదు, హింస సైడ్ మేము పోలేదు. అంటే మేము గాజులు తోడుకొని కూర్చున్నాం అన్నాడు పెద్ద మనిషి. అంటే మీరు ఆడవాళ్ళని ఎందుకు అవమానపరుస్తున్నారు? ఈ మాట కూడా మాట్లాడినా. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. చూడండి, దేశ ప్రజలు కూడా చూస్తున్నారు. రేపు ఇది దేశంలో కూడా చర్చ జరుగుతుంది కావచ్చు. ఆయన అంటున్నారు కదా, గుజరాత్ కాదు మేము మొత్తం దేశం మొత్తం కదిలిస్తామని చెప్పి. ఎస్, మేము కూడా తెలంగాణ మొత్తం మేము కూడా కదిలిస్తాం. మీరు అట్లా మాట్లాడుకుంటా పోతే మేము కూడా వాస్తవాలు ఒకసారి క్రాంతి గారు ఒపీనియన్ తీసుకుందాం. క్రాంతి గారు, ఎస్.